కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చారిత్రక సంపదనంతా కూడా ఒక్క చోటకి చేర్చారు. మ్యూజియం ఏర్పాట్లకు అన్ని పనులు పూర్తి చేశారు. కానీ రాతి యుగం నుంచి ఆధునిక కాలం వరకు చారిత్రక సంపదను కలిగిన ఆ మ్యూజియంను మాత్రం కనీస ప్రారంభానికి నోచుకోకుండా చేస్తున్నారు. మోక్షం కోసం ఎదురు చూస్తున్న ఆ పురావస్తు శాఖ మ్యూజియం ఎక్కడ ఉంది? ఆ మ్యూజియానికి గ్రహణం వీడేది ఎప్పుడు? ఐ న్యూస్ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ఆదిమానవుల కాలం నుంచి కాకతీయులు, వేంగిరాజుల కాలం వరకు చరిత్ర ఉన్న ప్రాంతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిసర ప్రాంతాలు. ఓవైపు గోదావరి తీరం, అటవీ భూములు, సముద్ర తీర ప్రాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు బౌద్ధరామాలు, పంచరామ క్షేత్రాలు, రాణి రుద్రమదేవి నడియాడిన గుర్తులు అన్నింటికన్నా మించి వేంగిరాజులు పరిపాలించిన ప్రాంతమది. అంతటి ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంలా ఉన్న ఎన్నో చారిత్రక ఆధారాలను ఒక్కచోట చేర్చి భావితరాలకు అందించాలనే ఆలోచనకు ఏపీ పురావస్తు ప్రదర్శన శాఖ శ్రీకారం చుట్టింది. ఏలూరుకు చెందిన చారిత్రక పరిశోధకులు బీకేఎస్ఆర్ అయ్యంగార్ కృషితో రాతియుగం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎన్నో శాసనాలు, శిలా సంపదతో పాటు తాళపత్ర గ్రంథాలు, ఆది మానవులు వాడిన రాతి శిల్పాలను, వేంగిరాజుల నాటి వస్తువులు, రాణి రుద్రమదేవి వస్తువులు, ఆయుధాలను సేకరించారు. వాటిని ఏలూరులో భద్రపరిచి ప్రదర్శించేందుకు భారీ మ్యూజియం భవంతిని కూడా నిర్మించారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏలూరు నగరం నడిబొడ్డున రామకోటి ప్రాంగణం పక్కనే 2 అంతస్తుల భవంతి నిర్మించి భావితరాలకు తెలియజేసేలా ప్రదర్శనకు ఏర్పాటు కూడా చేశారు. అయితే తెర వెనుక ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈ ఆర్కియాలజీ మ్యూజియం మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదని చారిత్రక సంపద ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో మార్లు అయ్యంగార్తో పాటు ఎందరో ప్రభుత్వ పెద్దలను, ఉన్నతాధికారులను కూడా కోరినా ఇదిగో ప్రారంభిస్తున్నామంటూ కాలయాపన చేస్తూనే వస్తున్నారు. ఆర్కియాలజీ మ్యూజియం గురించి ప్రచారం చేయాలని ప్రముఖులు కోరుతున్నారు. విద్యార్థి లోకాన్ని తీసుకొచ్చి ఆర్కియాలజీ మ్యూజియంను చూపిస్తే దేశ చరిత్ర ఆధారాలతో సహా తెలిసే అవకాశం ఉందంటున్నారు. ఏలూరు, పెదవేగి, పోలవరం, రుద్రమకోట, గుంటుపల్లి ఇంకా ఎన్నో ప్రాంతాల నుండి తెచ్చిన చారిత్రక ఆధారాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రం చేసిన చరిత్ర భావితరాలకు చెప్పాలంటున్నారు అయ్యంగార్. మ్యూజియంను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రుద్రమదేవిని మన ఇక్కడ నిడదవోలు రాజు అయిన వీరభద్రుడికి ఆయనకి వివాహం ఇవ్వటం వల్ల ఈ 2 ప్రాంతాలకి కూడా చాలా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ రకంగా కాకతీయుల పరిపాలన కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగింది. అనేక శాసనాలు కూడా మనకు లభించినాయి. అలాగే ఈ చారిత్రక వైభవం అంతా కూడా ప్రదర్శించే విధంగా మనం అక్కడ మంచి ప్రదర్శనశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆది మానవుడి కాలం అన్నాడు ఉపయోగించినట్టు ఆయుధాలు, ఇవన్నీ కూడా పనిముట్లు అన్నీ కూడా మనం అక్కడి నుంచి సేకరించి ఇక్కడ ప్రదర్శనశాలలో ఉంచడం జరిగింది. ఇది టూరిజం అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఆర్కియాలజీ మ్యూజియంలో చారిత్రక సంపద అంతా తీసుకువచ్చి సిద్ధం చేశామని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గోదావరి జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్ కె తిమ్మరాజు అంటున్నారు. అయితే దీని ప్రారంభోత్సవం ఎప్పుడు చేస్తారని అడిగితే మాత్రం త్వరలోనే ఓపెన్ చేస్తామంటూ వివరణ ఇస్తున్నారు. దీంతో మ్యూజియానికి మోక్షం ఎప్పుడని అందరూ ఎదురు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకి చాలా ఘన చరిత్ర కలిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఈ మ్యూజియాన్ని ఫేజ్ మేనర్లో నిర్మించడం జరిగిందండి. ఈ మ్యూజియంలో అనేక యాంటిక్స్, అనేక ప్రాచీన వస్తువుల్ని అన్ని జిల్లాల నుంచి ప్రజలకి చరిత్ర మీద సుమారు 5 కోట్ల వరకు ఈ యొక్క మ్యూజియంకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని దీనిని తొందరగా ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిని ప్రచారం చేసి దేశ చరిత్రను భావితరాలకు చెప్పాలని కోరుతున్నారు.